హలో సుచరిత గారు, ఎలా ఉన్నారు? అంతా బాగున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు పోటీ చేసే నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175కు 175 రావాలి అన్న వాటిలో తాడికొండ కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అందనటువంటి నియోజకవర్గం అయితే లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 85% సంక్షేమం ప్రజలకు నేరుగా చేరవేర్చినటువంటి ఘనత ఎవరిదన్నా ఉంది అంటే అది మన ముఖ్యమంత్రి వర్యులది. సో ఈరోజు ప్రజలు పారదర్శకంగా సంక్షేమం మాకు చేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము అండగా ఉంటాము అని చెప్పేసి స్వచ్ఛందంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మొన్న తాడికొండలో నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు రావడం జరిగింది. పర్యటనకు వచ్చేటప్పటికి ఎక్కడ తాడికొండలో జనాలు లేరంట. సో ఒక 1 అవర్ హెలికాప్టర్లో వచ్చిన తర్వాత ఇక్కడ వెయిట్ చేశారంట జనాల కోసం. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఇళ్లల్లో ఖాళీగానే ఉన్నారు కదా, మీకు 200 ఇస్తాము, వచ్చి 1 గంట నిలబడిపోండి అంటే మేము రామమ్మా, మాకు అంత అవసరం లేదు, మాకు ఆయన ఏం చూడాలని లేదు, మాకు ఆయన ఏం చేశాడు అని చెప్పేసి నిజంగా రాలేదంటండి. మరి అంత పెద్ద నాయకుడు వచ్చి మీటింగ్ పెడితే 2000 మంది వచ్చి అది అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఆ కక్ష ఆపుకోలేక తట్టుకోలేక రాళ్లతో వేయండి, దాడులు చేయండి అని చెప్పేసి అల్లరి మూకల్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. దిశ చట్టాన్ని మాక్సిమం స్టేట్ లో ప్రమోట్ చేసింది కానీ, దిశ చట్టానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం కానీ, దిశ పోలీస్ స్టేషన్ చేయడం కానీ, ఇదంతా కూడా జగనన్న ప్రభుత్వంలోనే జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఇప్పటికీ మహిళా సేఫ్టీ ఇక్కడ లేదు అని ప్రమోట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? దిశ ఎక్కడుంది, దిశ ఎక్కడుందా అని అడుగుతూ ఉన్నారండి. నిజంగా దిశ ఎక్కడుందా అంటే 1,45,00,000 మంది ఫోనుల్లో మహిళలు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో దిశ ఉంది. నిజంగా చెప్పాలి అంటే గుంటూరులోని ఆగస్టు 15th ఒక అమ్మాయిని, రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద చంపారు. నడి రోడ్డు మీద చంపినప్పుడు 1-2 రోజుల్లోనే ఆ హంతకుడు ఎవరు పారిపోతే అతన్ని పట్టుకుని రావడం జరిగింది. తర్వాత ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఆర్థికంగా భరోసా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సిస్టర్, ఆ అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటే ఆ అమ్మాయికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేకపోతే 3 సెంట్ల స్థలం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఎస్సీ ఆడపిల్ల కాబట్టి వాళ్లకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రావాల్సినటువంటి 5 ఎకరాల భూమిని ఇప్పించడం జరిగింది. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఆడపిల్లకి ఏమైనా జరిగితే వాళ్ళకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ 8 లక్షల రూపాయలను ఆ అమ్మాయికి ఇప్పించడం జరిగింది. అంటే ఇది ఒక్క కుటుంబానికి జరిగిందే నేను చెప్తా ఉన్నానండి. అవి కూడా ఇచ్చిన తరువాత మనం చెప్పినటువంటి దిశలో ఉన్నటువంటి స్పీడీ ట్రైల్ని ఆధారంగా తీసుకుని 7 నెలల కల్లా ఊరి శిక్ష ఖరారు కావడం జరిగింది మళ్ళీ జిల్లా. అంటే వితిన్ 7 months స్పీడీ ట్రైల్ అయింది. మనం కోరుకుంటుంది అదే కదా, తక్షణమే శిక్షలు అమలు కావాలి అన్నది మనం కోరుకుంటున్నాం. కాన్సిక్యూటివ్ గా 3 times విన్ అయినటువంటి లీడర్ మీరు. ఎక్కడ? ప్రతిపాడులో. అక్కడ నుంచి తాడికొండకు వచ్చి ఇక్కడ పోటీ చేయడాన్ని 2 రకాలుగా ప్రతిపక్షాలు దీన్ని కామెంట్ చేసినాయి. ఒకటి, అక్కడ ఈసారి భయపడి ఇటు వచ్చారని. 2, ఇట్స్ అ వెరీ రాంగ్ మూవ్ అండ్ బోల్డ్ మూవ్ అని కామెంట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు పర్సనల్ గా? మీకు ఇదే ఫస్ట్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నేను సొంత మండలానికి వస్తున్నాను. అందరినీ ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, నేను రచ్చ గెలిచి నేను ఇంటికి వస్తున్నాను. సో నాకు సంతోషం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారు తాడికొండలో నన్ను ఏం అనలేదు, కానీ మా ప్రతిపాడు మీటింగ్కి వెళ్ళి ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది, ఆమె ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇక్కడ చెల్లని కాసు అక్కడ బంగారం అయిద్దా తమ్ముళ్ళు అని అడిగాడు. నేను 3 సార్లు గెలిచిన నేను అక్కడ చెల్లని కాసుని ఏ విధంగా అయ్యానో చెప్పాలి చంద్రబాబు గారు అని ఎప్పుడన్నా అడుగుదాం అనిపిస్తుంది అది విన్న దగ్గర నుండి. ఇంకొకటి ఏంటంటే చెల్లని కాసు అన్నారు.
అంటే నాకు తెలిసి ఆయన ఇప్పుడు ప్రతిపాడులో పెట్టినటువంటి క్యాండిడేట్ ఆఫీసర్ పరంగా ఇక్కడ జిల్లాలో వర్క్ చేసి ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా ఆయన 2019లో కర్నూలు జిల్లాలో ఓడిపోయారు. ఓడిపోవడం అంటే మరి ఆయన భాషలో చెప్పాలంటే చెల్లని కాసు. మరి అక్కడ చెల్లని కాసు ఇక్కడ బంగారం అవుతుందని తెచ్చిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 3 సార్లు గెలిచి, నేను ప్రజెంట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని, నేను నా సొంత మండలానికి సొంత నియోజకవర్గానికి వెళ్తుంటే మరి ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. స్వయంగా ఆయన గురించి ఒకసారి ఆలోచించుకుంటే, ఆయనది చంద్రగిరి సొంత నియోజకవర్గం. ఆయన చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే అప్పట్లోనే ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు ఆయన. అప్పుడు ట్రాన్స్ఫర్ తీసుకొని ఈరోజు వచ్చి ఏదో సరే మేమంటే చల్లని నాణ్యాలం, చిన్న చిన్న కాసులం, మా మీద అంతంత పెద్ద పెద్ద మాటలు ప్రయోగించడం నిజంగా మీ స్థాయికి తగునా చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను ఈ టైంలో అడుగుతా ఉన్నాను. ఏదైనా ఒకవేళ ఇలా మనల్ని ఎదుటి వాళ్ళని చూపిస్తే తిరిగి 3 వేళ్ళు మన వైపు తిరిగి ఉంటాయనే సత్యాన్ని కూడా మర్చిపోతున్నారు చంద్రబాబు గారు అని నేను అనుకుంటా ఉన్నాను. గెలిచిన తర్వాత ఈ కాన్స్టిట్యుయెన్సీకి మీ వంతుగా ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా డిఫరెంట్గా 4 మండలాలు ఉన్నాయి. 4 విధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 మండలాల్లో ప్రధానంగా ఉంది త్రాగునీటి సమస్య అండి. త్రాగునీటికి ఆల్రెడీ నాకు తెలిసి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి టైంలో వైకుంఠపురం స్కీమ్ అని చెప్పి అమరావతిలో నుండి వాటర్ తీసుకుని వచ్చి తాడికొండ ప్రజలకు ఇవ్వడానికి ఒక స్కీమ్ తీసుకుని రావడం జరిగింది. నేను 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తాడికొండే కాదు, పక్కన గోరంట్ల నగరాలు, అలాగే అడవి తక్కిళ్ళపాడుకు అసలు తాగడానికి చుక్క నీళ్ళు లేదు. నేను అక్కడ నుండి ఆ పైప్ లైన్ ఇంకొక 3 కోట్లు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిన తర్వాత గుంటూరు రూరల్ వాళ్లకు కార్పొరేషన్ నుండి నీళ్లు అందిస్తూ ఉన్నారు మెర్జ్ అయిన తర్వాత. అటు గ్రామాల్లో ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నది నాకు ఇటువైపు వచ్చిన తర్వాత ప్రధానంగా నా నోటీసులోకి వచ్చినటువంటి విషయం. అంతేకాకుండా మాకు పాత కాన్స్టిట్యున్సీలో అన్ని చెరువులు నింపుకుంటే వాటర్ వచ్చేది. ఇటువైపు చాలా వరకు ఆ చెరువులు లేవు. అంతా మనకు డైరెక్ట్ పంపింగ్ అమరావతి నుండి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ పైప్ లైన్ ఏదో డ్యామేజ్ అయ్యింది కాబట్టి రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ నేను ఆ పైప్ లైన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద, ఆ పైప్ లైన్ మీద నేను దృష్టి పెడతాను. నాకు నోటీసులోకి వచ్చిన ప్రధాన సమస్యలు తుళ్ళూరు మండలంలో ఇవ్వండి, వాటి మీద నేను ఫోకస్ చేసి వాళ్లకు రావాల్సినటువంటి అన్ని హక్కులు వాళ్లకు అందేలాగా నేను చేస్తాను. వండర్ఫుల్ మేడం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. లోక్సభ